ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకొని రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వట్టిమర్తి, చిట్యాలలో ఏర్పాటు చేసిన పిఎసిఎస్ వడ్లను కొనుగోలు ప్రారంభించారు. మార్కెట్ కి వచ్చిన వడ్లను సేకరించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని రైతులు నష్టపోవద్దని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమయ్యే అన్ని బ్యాగ్స్ అధికారులు సిద్ధంగా ఉంచారని తెలిపారు ఎమ్మెల్యే. ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్లను ఒట్టిమర్తి, చిట్యాల టౌన్ లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గారు, అట్లాగే సింగిల్ విండో చైర్మన్ గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వము ఏ గ్రేడ్ కు 2320 రూపాయలు, బి గ్రేడ్ కు 2300 రూపాయలు మద్దతు ధర ఇచ్చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. మేము ఈ ధాన్యాన్ని దళారీల ద్వారా కాకుండా మార్కెట్కి తీసుకొచ్చేసి గిట్టుబాటు ధర పొందాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సన్న రకం ధాన్యానికి 2320 రూపాయలతో పాటు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి మీ ధాన్యాన్ని సకాలంలో మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మార్కెట్లో రైతులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది లేకుండా ఎంట్రీ రిజిస్టర్ ఒకటి, దాంతోపాటు మ్యాచర్ చూసే రిజిస్టర్ కూడా 2 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తూ ఇన్ టైంలో మార్కెట్ నుంచి ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాల ఏర్పాట్లు దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, అట్లాగే సింగిల్ విండో డిపార్ట్మెంట్ కానీ, సింగిల్ విండో చైర్మన్ గారు కానీ, మార్కెట్ చైర్మన్ గారు కానీ, నేను కానీ నిత్యం పర్యవేక్షిస్తూ తొందరగా, ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన